హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం మన ఛానల్‌లో అయితే టేస్టీ అయిన జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ జొన్న రొట్టెకి కావాల్సినటివి జొన్న పిండి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలండి. సో, కొంత జొన్న పిండిని తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు అందులోకి వేసేసుకుంటామండి. అండ్ అలాగే అందులో మనమైతే కొద్దిగా సాల్ట్ అయితే కూడా వేసేసుకుంటామండి. అలా వేసుకున్న దాంట్లో మనమైతే కలిపేసుకుంటామండి. ఆ పిండిని వాటర్ వేసుకొని. అంటే ఎలా అంటే మనం ఎలా అయితే గోధుమ పిండిని కలుపుకుంటామో అలాగే ఈ పిండిని కూడా అలాగే కలిపేసుకోవాలండి. సో, ఏంటంటే అంత మెత్తగా అవ్వకూడదు, అంత గట్టిగా ఉండకూడదండి ఈ పిండి. సో, ఇలా మనం కలిపేసుకున్న దాన్ని మనం ఒకవైపు అయితే పెట్టేసుకుంటాము. ఈలోపు ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్‌కి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని ఆ ప్యాన్ అంతా పట్టించాలండి. ఆ ప్యాన్ అంతా పట్టించిన తర్వాత మనమైతే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ జొన్న పిండినైతే తీసేసుకొని ఆ ప్యాన్‌కి వేసుకొని నూనె ఎలా అయితే పట్టించామో ఈ రొట్టెను కూడా అలాగే పట్టించుకోవాలండి. మన వీడియోలో చూపించిన విధంగా అయితే మనం పట్టించేసుకుంటామండి ప్యాన్‌కి. ఈ జొన్న రొట్టె రోజు తినడం వల్ల చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. అలాగే ఈ జొన్న రొట్టె అనేది ఏ దాంతో అయినా తీసుకోవచ్చండి. పప్పుతో కానీ, చట్నీతో కానీ, ఇలా పులుసు కూరలతో కానీ ఎలా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా అండి? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. సో, మనమైతే అలా పెట్టేసుకున్న పిండినైతే జొన్న పిండినైతే ఇలా 2 వైపులా కాల్చేసుకుంటే అది ఎర్రగా కాలాలండి. సో, అలా కాల్చుకున్న తర్వాత మనమైతే తినేసేయొచ్చండి. అంతే అండి. ఈజీ అయిన జొన్న రొట్టె ప్రాసెస్ ఇదే అండి. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అండ్ మీకు మన కంటెంట్ బాగా నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని హెల్తీ అయిన టేస్టీ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.